ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిండిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుచున్నాడు. మార్గములలో మనము నిలిచి చూడాలట. పురాతనమైన మార్గము ఏదో అడిగి, వాటిలో శ్రేష్టమైన మార్గము సత్య మార్గం ఏదో అడిగి తెలుసుకోవాలట. తెలుసుకొని దాంట్లో మనము నడుచుకునే వారముగా ఉండాలట. అవును కదా ప్రియా సహోదరి సహోదరుడా, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అవును, ఈ దినాల్లో ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా శోధనలు, ఇరుకులు. అవును కదా, మరి మానవ జీవితం, తన ఆత్మీయ యాత్ర ప్రయాణం ఎంత కఠినముగా ఉందో. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సత్య మార్గము ఏంటో తెలుసుకోవాలంటుంది. అవును, దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం, యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేరు. అవును కదా, నెమ్మది లేని జీవితంలో మనము సత్య మార్గము ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మన కొరకు 2026 సంవత్సరములకు పూర్వం దైవ కుమారుడిగా, తండ్రి అయిన దేవుడైనప్పటికీ, సింహాసనాసీనుడైనప్పటికీ ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. అవును, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. సర్వసత్యవంతుడిగా, ఏ పాపరహితుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకానికి తల్లి అయిన మరియ గర్భాన జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించి లోకం యొక్క పాప విమోచన కొరకు క్రయధనం చెల్లిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు సత్యమై ఉన్నాడు. ఆయన మనకు మార్గమై ఉన్నాడు. ఆయన మనకు జీవమునై ఉన్నాడు. ఆయన్ని మనం కలిగి ఉంటే, ఆయన్ని మనం తెలుసుకోగలిగితే, ఆయన మార్గమును మనం ఎరగగలిగితే, దానిలో చక్కగా మనం నడుచుకోగలిగితే, మన ఆత్మీయ జీవితంలో, మన యాత్రా జీవితంలో, మన బ్రతుకు దినములంతయు కూడా కృపాక్షేమములు మన వెంట వచ్చి మనకేం కలుగుతుందంటే, నెమ్మది, సుఖముతో గడుపు జీవితం మనకు అనుగ్రహించబడిద్ది. అవును కదా, ఎటు చూసినా మన చుట్టూ పరిస్థితులు మనం గమనించినప్పుడు ఎన్నో అపాయాలు, ఎన్నో ఇరుకులు, కష్ట నష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులను మనం చూస్తున్నాం. ఆ పరిస్థితులు, వ్యాధులు, ఆర్థిక కొదువులు, కుటుంబ సమస్యలతో పాటు ఆత్మకు నెమ్మది లేని పరిస్థితులు, సంతోషము లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సాతానుడు, దుష్టుడు, అపవాది ఏలుబడి చేస్తున్నటువంటి దినాలు. దాని నుంచి విడుదల పొందాలంటే, ఆ సాతాను మీద జయం పొందాలంటే, సంపూర్ణంగా లోకం మీద విజయం మనం పొందాలంటే, లోకమును జయించినటువంటి లోకనాథుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు వైపు మనం తిరగాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నామము ఘనమైన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామం. ఆ నామమును స్మరించాలి, ఆ నామమును స్తుతించాలి, ఆ నామములో ప్రార్థించాలి. ఆ నామమును మనం ఎత్తిపట్టుకొని నడిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆ మార్గము యేసు కనుక ఆ నామములో మనము బలమును, కృపను, సత్యమును ఎరిగిన వారముగుంటే, ఆ సర్వసత్యంలోనికి మనం నడిచిన వారిగా ఉంటే, మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సహాయం మన ఆత్మను పురికొల్పి మనకు ఏం కలుగజేస్తుంటే, సుఖజీవంతో గడుపు సంవత్సరములు అధికము చేయిస్తుంది, నెమ్మదినిస్తుంది, మేలు జరిగిద్ది, కీడుల అపాయాలన్నీ కూడా తప్పించబడతాయి. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఇదిగో మేలు కలుగు మార్గం ఏంటో చూడండి. అనేక సార్లు మన ఆత్మీయ యాత్రా జీవితాల్లో ఒక షాపుకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు మనం వెతుక్కుంటాం. మరి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మంచి డాక్టర్ ఎవరు అని ఆలోచన చేస్తాం. అలాగే మనం మన పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే ఏది మంచి స్కూలు, ఏది బెస్ట్, ఏది మంచి తర్ఫీదు ఇవ్వగలదు అని ఆలోచన చేస్తాం. అలాగే మన భవిష్యత్తు కొరకు
మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండి మన ఆత్మీయ కుటుంబం సంతోషముతోనూ నెమ్మదిగాను గడుపు సంవత్సరములు అధికంగా ఆశీర్వాదమును మేలును ప్రయోజనకారిగా మనం మార్చబడుటకు మరి మన ఆత్మీయ జీవితంలో సుఖముతో గడుపు జీవంతో కూడిన సంవత్సరములు బ్రతుకు దినములు అధికముగా ఉండి సంతోషించాలంటే మనకి నెమ్మది కలగాలంటే ఇదిగో దేవుని వాక్యంలో మత్తయి సువార్త 11:28 కూడా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేస్తానంటున్నాడు. అవును కదా, ప్రభువు మనకి నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. ఆయన కనుగొనాలి, ఆయన సత్యమును మనం ఎరగాలి, ఆయనలోనికి మనం వచ్చి ఆయన మార్గంలో ఆయన కట్టడలు అనుసరిస్తూ మనం గనక నడుచుకుంటే తప్పక మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను సంతోషకరముగాను నెమ్మదికరముగాను చేయగలిగినటువంటి దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వేడుకుందాం. ఆయన తట్టు మన హృదయాలను తిప్పుదాం. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎలా ఉంటున్నావు? లోకములో తెలియని మార్గంలో ఆచార భక్తిలో నిన్ను నీవే సరిచేసుకొనక ఏదో భక్తిలో నువ్వు కొనసాగుతున్నావా? అట్లయితే నీకు నెమ్మది ఉండదు. ఇప్పుడైనా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కనుక నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకో. నీకు నిజమైన సంతోషం కలుగుతుంది. చెప్పలా సత్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఆయన నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేలైన మార్గము, సత్య మార్గము, పురాతన మార్గంలో శ్రేష్టమైన మార్గం మీరే గనక ఆ మార్గంను మేము ఎరుగుటకు మా హృదయ ద్వారమును తెరిచినందుకు కృతజ్ఞతలు. ఇంకా కొందరు ఈ అనుభవం లేని వారు ఉంటున్నారు. వారిని దయతో జ్ఞాపకం చేసుకొని పురుకొల్పము. వారికి నిన్ను కనుగొని నీ మార్గంలో నడుచుటకు యేసే నిజ దేవుడని ఎరుగుటకు సహాయం చేయము. కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసం కలుగజేసి నెమ్మదిని కుటుంబాల్లో అనుగ్రహిస్తూ రమ్మని తండ్రి. నిజమైన సంతోషం వారి ఎరుగుటకు దయచూపం. ముఖ్యంగా ఇదిగో మా ప్రాంతవాసులను జ్ఞాపకం చేసుకోండి. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. దేవయవన కాలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురమ్మని, ఈ దినమంతా మీ కృపలో మా పనులన్నింటిలో మీరు సహాయపడుతురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.